మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడు చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం లాంటిది, దానిని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వాళ్ళు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టవచ్చు. నమ్మకంతో పాటు ప్రేమ ఉన్నప్పుడే రాయి కూడా దేవుడిలా కనిపిస్తుంది. నమ్మకం ప్రేమ లేకుంటే దేవుడైనా రాయిలానే కనిపిస్తాడు. నీ పుట్టుక అనామకంగా జరిగినా నీ చావు గొప్పగా ఉండాలి. అది నీవు జీవించిన జీవితాన్ని అనుసరించి ఉంటుంది. జీవితాంతం నీ ప్రవర్తన నీ చావు యొక్క వేడుకను నిర్ణయిస్తుంది. పరిమళం లేని పువ్వు, చిత్తశుద్ధి లేని పని, కపటముతో కూడిన నవ్వు, ఇష్టము లేని స్నేహము, క్రియాశూన్యమైన మాట, స్వార్థంతో కూడిన సహాయం, ద్వేషంతో కూడిన మనసు, ప్రేమ, క్షమ, దయాగుణం లేని మనిషి గోడకు కొట్టిన పిడకలాంటివి. తనకు తాను దహనానికి మాత్రమే పనికి వస్తాయి. గాయమైన చోట మందు రాయాలి, ఓదార్పు దొరికే చోట కష్టాలు చెప్పుకోవాలి. అప్పుడే గాయమైన కష్టాలైనా తగ్గుతాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. జాగ్రత్త. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మనుషులు అందరూ కూడా సమానమే అనే భావన ఎప్పటికీ రాదు. కానీ మనిషిని మనిషిలాగా చూసిన రోజంటూ వస్తే సంతోషమే. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామో అనుకోరు. అదే కష్టం ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని పదే పదే తలుచుకోవడం కన్నా భగవంతుని ఒక క్షణం మనసారా తలుచుకుంటే భగవంతుడే నీ కష్టాన్ని తీరుస్తాడు. పోగొట్టుకున్న కొన్ని బంధాలు మాసిపోయిన గాయం గుర్తుల, గాయం మానిన గుర్తులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. ఇబ్బందులు ఎదురవ్వడం, ఒత్తిళ్ళు ఉండటం ఇవేమీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. నిజమైన మేధావి తనకు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఉంటాడు. అందరూ రాత్రి నిద్రపోతారు. కొంతమంది కొంతసేపటికి జస్ట్ నిద్రపోతారు. చాలా తక్కువ మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. అలా హాయిగా నిద్రపోవడం అంటే నచ్చిన పని చేస్తూ రోజంతా అలసిపోవడమే. ఎంత ఎక్కువగా అలసిపోతే అంత బాగా నిద్రపడుతుంది. నచ్చని పని చేస్తూ అలసిపోయినా ఎందుకో రాత్రి సరిగా నిద్రపట్టదు. అలాగే విజయం కూడా అంతే. నీకు నచ్చిన పనిలో సాధించిన విజయం చాలా ఆనందంగా ఇస్తుంది. ఇష్టం లేని పని చేస్తూ నెల చివరకు ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది. ఆ వెలితిని ఆనందాన్ని తగ్గిస్తుంది. అదే నీ మనసుకి నచ్చిన పనిలో ఆదాయం తక్కువ ఆనందం ఎక్కువ ఉంటుంది.